ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఒక్కసారి చెప్పండి. ఓకే, ఫండమెంటల్ అంటే ఏంటంటే మూలాలు. కంపెనీ మూలాలు అంటే ఏంటంటే మనకు కనపడవు. ఈ కనపడని మనం చూడాలి. కనపడని చూడాలి అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక షేర్ కొనాలి అంటే ఏ గ్రూపా, బి గ్రూపా, టీ గ్రూపా, జెడ్ గ్రూపా, ఎం గ్రూపా, ఇలా 7 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్ చూడాలి, అది ఎక్కడ ఉంటుంది. బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి ఏసీసీ, రిలయన్స్, టీసీఎస్ సెర్చ్ ఉంటుంది, గెట్ కోట్ అని అక్కడ ఎంటర్ చేస్తే అది ఏ గ్రూపా, బి గ్రూపా, టీ గ్రూపా, జెడ్ గ్రూపా అని చూపిస్తుంది ఇండివిజువల్గా. అది ఫస్ట్ గ్రూప్ చూడాలి. లేదు అనుకుంటే బిఎస్సి వెబ్సైట్తో పాటుగా money.rediff, MONEY, money.rediff, REDIFF, rediff, money.rediff.com వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలోనే గెయినర్స్ ఉంటుంది. ఆ గెయినర్స్ క్లిక్ చేయగానే, అంటే మోర్ ఉంటుంది, గెయినర్స్ క్లిక్ చేయగానే లిస్ట్ వస్తుంది. ఏ గ్రూపు, బి గ్రూపు, టీ గ్రూపు, జెడ్ గ్రూపు. రోజు సుమారు 4000 కంపెనీలు ట్రేడ్ అవుతాయి, అన్ని గ్రూపులు కలిపి. సుమారు ఏ గ్రూప్ అయితే 700 కంపెనీలు ఉంటాయి, బి గ్రూప్ ఒక 1000-1100 ఉంటాయి. ఇక మిగిలిన అన్ని కలిపి ఓవరాల్గా ఒక 4000 కంపెనీలు రోజు ట్రేడ్ అవుతాయి. ఇది ఫస్ట్ గ్రూప్ చూడాలి. మనం కొనేటప్పుడు వస్తువుని అంటే 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగు, బ్రాండ్, అవన్నీ ఎలా అయితే చూస్తామో దీంట్లో కూడా మనం ఒక షేర్ కొనాలి అంటే ముందు గ్రూప్ ఒకటి చూసుకోవాలి. ఏ నెంబర్ 2 ఫేస్ వాల్యూ అని ఉంటుంది. అది 10 రూపాయల, 5 రూపాయల, 2 రూపాయల, 1 రూపాయ, 50 రూపాయల అనేది ఉంటుంది ఫేస్ వాల్యూ. ఈ ఫేస్ వాల్యూ వచ్చి బిఎస్సిలో ఉంటుంది, ఎన్ఎస్సిలో ఉంటుంది, ఎక్కడైనా సరే మనీ కంట్రోల్లో ఉంటుంది. మనీ కంట్రోల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పైన గెట్ కోట్ ఉంటుంది. బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి గెట్ కోట్ ఉంటుంది. ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే గెట్ కోట్ ఉంటుంది. ఆ గెట్ కోట్లో సెర్చ్ ఏసీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇలా ఏ షేర్ అయితే మనం కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేయగానే అక్కడ మనకి అది ఫేస్ వాల్యూ చూపిస్తుంది. అది 10 రూపాయల, 5 రూపాయల, అది ముఖ్యం. ఇక వీటి తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్, ఈరోజు ధర ఎంత ఉంది కరెంట్ మార్కెట్. ఈ కరెంట్ మార్కెట్ ప్రైసు ఇయర్లీ హైలో దగ్గరలో ఉందా, ఇయర్లీ లోలో దగ్గర ఉందా, అంటే 1 ఇయర్కి హైలో ఉందా, ఎందుకు హైలో ఉంది, ఇయర్లీ లోలో ఉందా, ఎందుకు లో దగ్గరలో ఉంది. ఒకసారి కరెంట్ మార్కెట్ ప్రైస్ని ఇయర్లీ హైలో చెక్ చేయాలి. మూడోది బుక్ వాల్యూ అని ఉంటుంది అక్కడనే. అది screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. స్క్రీనర్, SCRENER.in. ఈ screener.inలోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆ గెట్ కోట్లోకి వెళ్ళి మన కేసీసో, రిలయన్సో, డిమార్టో, ఎనీ కంపెనీ, ఐషర్ మోటార్ అనో, ఎంఆర్ఎఫ్ అనో, మారుతినో, బేరింగ్స్, ఏషియన్ పెయింట్స్ అనో, ఇట్లా ఒక సెర్చ్లోకి వెళ్ళి క్లిక్ చేయగానే వస్తుంది లిస్ట్. అక్కడ బుక్ వాల్యూ ఉంటుంది. అంటే ఏంది, షేర్ ఎంత ధర ఉంది, దాని బుక్ వాల్యూ ఎంత ఉంది. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ప్రైస్ బై బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఎంత ఉంది, మన ప్రైస్ ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు జనరల్గా బుక్ వాల్యూ తక్కువ ఉంటాయి, ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి బుక్ వాల్యూ ఎంతైతే ఉందో ప్రైస్ దానికి దగ్గరలో ఉంటాయి. మనం అది చెక్ చేయాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు కమర్షియల్ ప్లాట్స్ ఉంటాయి, మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది. అదే కాలనీలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి కొంచెమే ఉంటుంది. అవుట్స్కట్స్కి పోయినాం, రిజిస్ట్రేషన్ వాల్యూకి కొనుక్కునే వాల్యూకి చాలా కొద్ది తేడాతోటే నీకు అవైలబుల్ ఉంటుంది. ఇలా అనమాట. అంటే మనం ఐడియా కోసం, అందుకని ప్రైస్ బై బుక్ వాల్యూ అదొకటి చూసుకోవాలి. దాని తర్వాత ROE అని ఉంటుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటిదంటే, మన కంపెనీ క్యాపిటల్ పెట్టుబడి ఎంత పెట్టింది, దాని మీద రిటర్న్స్ ఎంత సంపాదిస్తుంది కంపెనీ. జనరల్గా ఇవన్నీ కూడా మనం చెప్పే కాలమ్స్ అన్నీ కూడా స్క్రీనర్లో అవైలబుల్ ఉంటుంది. స్క్రీనర్, SCRENER.in, స్క్రీనర్లో అవైలబుల్ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. స్క్రీనర్లోకి వెళ్ళి
మనం ఒక స్క్రిప్ట్ ఎంటర్ చేయగానే అక్కడ ROE చూపిస్తుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే కంపెనీ ఎంత క్యాపిటల్లో ఉంది, ఈక్విటీ మూలధనం, దాని మీద రిటర్న్స్ ఎంత వచ్చింది. అయితే జనరల్గా మనం అబౌవ్ 20 చూస్తాం. అబౌవ్ 20 ఉంటే మంచిదని అర్థం, అంటే బాగా సంపాదించాలి. అంటే అబౌవ్ 20 కాకుండా 30, 40, 50, 100 కూడా ఉన్నాయి ఉంటాయి, అవి ఇంకా మంచి అన్నట్టు. ఏది ROE రిటర్న్ అని ఇంకొకటి ఉంటుంది. నెక్స్ట్ ROC రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇది కూడా అక్కడే అవైలబుల్ ఉంటుంది. screen.in-లోకి వెళ్ళి గెట్ కోట్లోకి వెళ్ళి చేస్తే ROC ఇది కూడా అబౌవ్ 20 ఉండాలి. ఇక తర్వాత PE రేషియో అని ఉంటుంది, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఈ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఏంటిదంటే ఈ PE రేషియో కంటే ముందు ఇంకోటి EPS అని ఉంటుంది. EPS అంటే ఎర్నింగ్ పర్ షేర్. ఈ ఎర్నింగ్ పర్ షేర్ ఏంటిది అంటే కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయో ఏదైతే ఫేస్ వాల్యూ ఉందో ఈ ఫేస్ వాల్యూ మీద కంపెనీ ఎంత ఎర్న్ చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది అనేది ఒక కాలం ఉంటుంది EPS. ఈ ఎర్నింగ్ పర్ షేరు మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎంత ఎక్కువ అంటే ఉదాహరణకి 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంది, EPS 10 ఉంది అనుకోండి, అంటే 10 రూపాయలు పెట్టుబడికి 10 రూపాయలు సంపాదిస్తుంది. సపోజ్ 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంది, 20 రూపాయలు ఉంది EPS, అంటే డబుల్ సంపాదిస్తుంది. సపోజ్ 10 రూపాయలు EPS ఫేస్ వాల్యూ, 100 రూపాయలు EPS ఉంది, అంటే 10 రెట్లు సంపాదిస్తుంది కంపెనీ. అందుకనే ఆ కంపెనీలు ఏవైతే బాగా ఉన్నాయో అవి వేలల్లో ఉంటాయి షేర్లు. ఇప్పుడు MRF లాంటివి, TCS లాంటివి ఆ ఫేస్ వాల్యూ కంటే కొన్ని 100 రెట్లు సంపాదన ఉంటుంది. అది ఎర్నింగ్ EPS అది హైయెస్ట్ ఉండాలి సింపుల్గా, అంటే ఎర్నింగ్ పర్ షేర్ ఎక్కువ ఉండాలి. ఇక తర్వాత PE రేషియో అని ఉంటుంది, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఈ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎలా ఉంటుంది అంటే ప్రజెంట్ మార్కెట్లో ఏ ధర ఉంది, కంపెనీ ఎంత సంపాదిస్తుంది, EPS. PE రేషియో అంటే ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై EPS. భాగారిస్తే వచ్చేది ప్రైస్ ఎర్నింగ్ రేషియో. అంటే ఏంది, ఉన్న ధర సంపాదన మీద ఎన్ని రెట్లుంది అనేది చూపించేది PE రేషియో. ఈ PE రేషియో ఏం చెప్తుంది, ఎక్కువ ఉందనుకోండి, PE రేషియో ఎక్కువ ఉందంటే ధర ఎక్కువ ఉందని అర్థం. PE రేషియో తక్కువ ఉంది అంటే ధర తక్కువ ఉంది అని అర్థం. PE/E రేషియో ఇది కూడా అక్కడే ఉంటుంది. screen.in కొట్టి గెట్ కోట్లోకి వెళ్తే ఆ కాలం చూపిస్తుంది. ఇక తర్వాత సెక్టార్ PE అని ఇంకోటి ఉంటుంది, ఇండస్ట్రీ PE అంటారు దాన్ని, సెక్టార్ PE కూడా అంటారు. సపోజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఒక సెక్టారు, FMCG ఒక సెక్టారు, రియల్ ఎస్టేట్ ఒక సెక్టారు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఒక సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ ఒక బ్యాంక్ సెక్టార్, ఇలా సెక్టార్ వైజు 83 సెక్టార్లు ఉంటుంది. పెయింట్లు ఒక సెక్టారు, టైర్లు ఒక సెక్టారు, ఆగ్రోకెమికల్స్ ఒక సెక్టారు, రియల్ ఎస్టేట్ ఒక సెక్టార్, ఇలా 83 సెక్టార్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్టార్కి ఒక ఇండస్ట్రీ PE ఉంటుంది, అది కూడా అక్కడే ఉంటుంది కాలం. మన పని ఏంటిది, PE రేషియో తక్కువ ఉండాలి, సెక్టార్ PE రేషియో ఎక్కువ ఉండాలి. అంటే ఇండస్ట్రీ PE ఎక్కువ ఉండాలి, మన PE రేషియో తక్కువ ఉండాలి. మన PE రేషియో తక్కువ ఉంది అంటే ఇంకా పెరుగుతుందని అర్థం. సెక్టార్ PE రేషియో కంటే మన PE రేషియో కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ ఆ షేరు పెరిగింది అని అర్థం, అంటే ఉండవలసిన ధర కంటే ఎక్కువ ఉంది అని అర్థం. ఆ సెక్టార్ PE కూడా అక్కడనే ఉంటుంది. ఏది మన ఏదైతే చూస్తామో సాఫ్ట్వేరు, టెక్స్టైలు, సిమెంటు, స్టీలు, ఇలా FMCG, ఫార్మా, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేటు, టైర్లు, బేరింగులు అన్నీ అనమాట. ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క అది చూసుకొని సెక్టార్ PE కంటే మన PE రేషియో తక్కువ ఉండాలి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి CAGR. ఈ CAGR ఏంటిది అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. CAGR ఇది చాలా ముఖ్యం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. జనరల్గా ఈ CAGR ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నప్పుడు లెక్కలు మ్యాథ్స్లో ప్రైమరీ అప్పుడే చెప్తారు, బార్ వడ్డీ, ధర్మ వడ్డీ, చక్ర వడ్డీ అంటారు. అంటే నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చినావు, 100 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ చొప్పున సంవత్సరానికి ఎంత అయింది, రూపాయి చొప్పున ఎంత అవుతుంది, 12%, 18%, 24%. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, 100 రూపాయలకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 112 మీద మళ్ళీ 12%, 18%, 24. అంటే ఏంది, నీ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మళ్ళీ 1 ఇయర్ అయిపోయినాక ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, అప్పుడు ప్రిన్సిపల్ అవుతుంది. అది మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్.
అంటే బార్ వడ్డీ, ధర్మ వడ్డీ, చక్ర వడ్డీలు ఏదైతే అంటారో దీన్నే సిఏజిఆర్ అంటారు. అంటే మన కంపెనీ ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఒక 100 రూపాయలు పెట్టుకుంటే లాస్ట్ 1 year, 2 years, 3 years, 5 years, 10 yearsలో సిఏజిఆర్ ఎంత ఉంది అని చూపిస్తుంది. అంటే కొన్ని కంపెనీలు 40%, 50%, 100%, 300% కూడా సిఏజిఆర్ ఇచ్చింది. అంటే ఏంటిది, ఒక సంవత్సరంలో 300-400% ఇచ్చింది సిఏజిఆర్ అంటే 300%, 3 రెట్లు 4 రెట్లు ఇచ్చినట్టు. అది కనుక ఉంటే మనం చూడాలి. ఎప్పటికప్పుడు ఆ సిఏజిఆర్ చాలా అన్నమాట. కాంపౌండెడ్ గ్రోత్, యాన్యువల్ గ్రోత్ రేట్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా స్క్రీనర్లోనే ఉంటుంది, సెర్చ్లోకి వెళ్ళిపోతే చాలా ఇంపార్టెంట్. ఇది ఫండమెంటల్కి ఆ వెబ్సైట్ చాలా హెల్ప్ చేస్తుంది, దాంట్లో ఉంటుంది. ఇంకా సరే కొన్ని ఉన్నాయి, మనము ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని మనం ఫండమెంటల్ గురించి చెప్తాం. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మీరేం చేయాలంటే మీ పేరు, ఊరు, పర్పస్ ఎందుకు చేస్తున్నారు అనేది ఒక మెసేజ్ పెట్టాలి. కాల్ చేయొద్దు, మెసేజ్ పెడితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.